అన్నా 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 లేవురన్నా లేవురన్నా అన్నా లేనా అన్న మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుందన్నా లేవురన్నా. మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మంది ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏం మాట్లాడతాను? ఏమైందా మీ అయ్యనాడు చెప్తాను. నా పెద్ద లేదురా 10 మందిలో అయ్యకి అని మాట్లాడుతున్నావు. తిరుపతి నువ్వు ఏం శివ ఇది? తీసుకుంటే పిల్లింది తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు. వస్తుందా ఇస్తుందా ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ తాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. టెంట్ హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు. అదేనే కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాలను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి ఓ పని చేసివయా, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు పట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రైట్ పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు. అది 10,000 అడదా ఏంటి? కింద సంతకం చేయి, సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకుని గట్ట చేస్తాను. సంతకం పెట్టు. టెంట్ హౌస్ పెడుతురు కదా, పైసలు ఎట్టని తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి పూర్తయిపోయింది. అందుకే భూమి రిజిస్ట్రేషన్ చెప్పని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో? నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అలా కాలిపోయింది టెంట్ హౌస్, మేం కాదు కదా. ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తాం. ఏదో ఒకటంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న, ఇప్పుడు నీ మనవరాల దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా షాన్నే టైం ఉంది కదా. అప్పటి వరకు ఏదో చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లా ప్రేమించుకున్నాం. ఇంకేం ఆగరా రామన్న, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తారు. రే తీసుకోరా అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వర. రా బాబు, పెద్ద మనిషి అంట ఇంటి మీద కడుకు వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు పుట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టిండ్రా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచందర్ గాడ ఇప్పుడు అసలైనట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయాలి. 5 లక్షల భూమి తీసుకొని 1 లక్షకి ఆయన చేతిలో పెడదాం మనసు ఒప్పుతుందని నీకు? బాబాయ్ కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టిన అట్లా ఉత్త పుణ్యానికి ఎట్లా వండిస్తావు? నువ్వు ఈ పైసల్లో మైండ్లోకి వెళ్ళి తీసి మేమేం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయిందేంది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నాం మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నాం మౌనిక. నీకు కూడా కమ్మలు గాజులు చీరలు చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపే ఆగమైపోయింది.
బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు అలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలను వింటే నువ్వు బాధపడితే నేను బాధపడతా. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో బండిదీరా. మీకేమా బంబీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. గది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకరింట్లో పూలు పళ్ళు అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్లనే ఉంటది. నేను చెప్పేది కస సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పళ్ళు అయిపోయినాక పెళ్లికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు అవుతానే ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. నవ్వుతుందేంది మామ? టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది. లేకపోతే ఆ అవలగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకుండా కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళి అవుతుంది బాలి. ఊరు ఇచ్చిపెట్టి వచ్చేయండి. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేయి, రేపు మబ్బులు 7 గంటల బస్సు చెప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా అని ఇడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుండే అవలో కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు. నీ గురించి ఆలోచించి మేము పంపమా? నువ్వు ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీకి పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. ఇదే వర్క్షాప్ అంతా కూడా రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు ఇగో చిన్న సారు, ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదన్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోయి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ వచ్చి ఎప్పుడు వస్తుంది కదా, తిరిగి అష్టకు రాబట్టి. ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో, మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకో.